హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు ఉన్నారు. ఆల్రెడీ మనీ మంత్ర 1 to 16th వరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆయన అందులో అనంత మంత్రాన్ని చెప్పడం జరిగింది. అసలు ఏంటి, ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు అనే దాని మీద ఆయన చాలా వీడియోస్లో ఒకటే పాయింట్ని ఎనర్జెటిక్గా సంకల్ప బలం మన బాడీలో పెరిగేలాగా ఆయన చెప్పడం జరిగింది. సో ఈరోజు ఆ అనంత మంత్ర ఏం చెప్తారనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. 17th మంత్రాకు వచ్చేసాం సార్. ఎస్, అనంత మంత్ర 17th ఏం చెప్పబోతున్నారు? ఒక పాట ఉంది, పాత పాట. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎంత కవి అద్భుతం ఏంటంటే అసలు ఆయన ఏం ఆలోచించి రాశాడో, లేక ఆయనకి అనుభవం అయిందో నాకు తెలియదు. చాలా సత్యాలు రాశాడండి ఆ పాటలో. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఇక్కడ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలామంది ఏమంటారంటే, నేను అన్ని పూజలు చేశాను, నేను అన్ని వ్రతాలు చేస్తాను, నేను ఎన్నో పూజలు చేస్తున్నాను, ఆర్థిక స్థితి ఇలా ఎందుకు ఉంది. ఓకే, ఇంకా ఎవరో స్వామి దగ్గర వెళ్ళాను, ఎవరో ఏదో యంత్రం ఇచ్చారు, ఇంత పెద్ద యంత్రాలు పెట్టుకున్నాం ఇంట్లో, ఏం పనిచేయట్లేదు, ఆర్థిక స్థితి ఇలా తయారైపోయింది. ఇక్కడ అదే చెప్తున్నాడు పాటలో, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా. ఆయన ఏమంటున్నాడంటే, నీలో ఉన్న ఆత్మశక్తిని మేలుకొల్పి దాని ద్వారా విజయాన్ని సాధించమని చెప్తున్నాడు. ఎవరు ఎవరిని మార్చడానికి రారు. ఇది బాగా గుర్తెట్టుకోండి, డిసైడ్ అయిపోండి. ఎవరిని మార్చరు, ఎవరు మార్చడానికి రారు. ఎవరు కూడా ఎవడు కూడా బాగుపరచలేడు, నిన్ను ఆర్థిక ఉన్నతిగా తీసుకెళ్ళలేడు. అంతే. నేను కూడా మీకు చెప్పడం మట్టుకే తప్ప అవి మీరు పాటించినప్పుడే మీరు ఆర్థిక స్థితి ఉన్నత స్థితికి వెళ్తారు. అంతే. ఎలా చేయాలని చెప్తాను అంతే. ఎక్కడి దాకా తీసుకెళ్తామండి మనం గుర్రాన్ని? నీళ్ళ మట్టుకే తీసుకెళ్తాం. నీళ్ళు తాగాల వద్దనేది దాని ఇష్టం. మనం అక్కడి వరకు తీసుకెళ్తాం. ఈ క్లాసు మీకు అక్కడి వరకే తీసుకెళ్తుంది అంతే. అంతేగాని తాగుతారా లేదా మీ ఇష్టం. ఇక్కడ ఏమవుతుందంటే, అంత బాగానే ఉంది, విన్నప్పుడు బాగుంది, కరెక్టే అనిపిస్తుంది. సైన్స్ పరంగా చెప్పాడు, ఆధ్యాత్మిక పరంగా చెప్పాడు, పురాణాల పరంగా చెప్పాడు, అన్నీ బాగున్నాయి. కానీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు ఆ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా చూసాం, ఆ ఎనర్జీ ఒక 2 రోజులు ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటాం 2-3 రోజుల తర్వాత అది మర్చిపోతాం. ఇక్కడ అలా కాకుండా మేము ఏం చేస్తున్నామంటే, మా మనీ మంత్ర గ్రూప్ ద్వారా ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్, ఇంకా వాటికి సంబంధించిన నాలెడ్జీ మేము షేర్ చేస్తున్నాం. ఆ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనిషి మర్చిపోవడం అనేది జరగదు. రిపీట్. ఈ సంవత్సరం 2019లో జనవరిలో నేను టార్గెట్ ఇచ్చానండి. దాదాపు అందరూ ఈ సంవత్సరంలో 5 కోట్లు సంపాదించాలి. అందరూ 5 కోట్లు సంపాదించాలి. ఈ 2019 ఎండింగ్ December 31 లోపు 5 కోట్లు సంపాదించాలి. మీరు నమ్మరు, ఒక మామూలు గృహిణి అండి, మామూలు గృహిణి చెప్పింది చెప్పినట్టుగా చేసింది. 3.5 కోట్లు కంప్లీట్ అయిపోయింది. నమ్మరు, అదే అంత ఈజీ అండి. ఎక్కడ గమ్మత్ ఏంటంటే, మనం ఒక 1,00,000 రూపాయలు అనుకుంటే దాని గురించి అఫర్మేషన్ చేయడం అనేది చాలా కష్టం అనుకుంటాం. ఒక 100 రూపాయలు అంటే ఈజీగా చేయొచ్చు, 1,00,000 రూపాయలు అంటే చాలా కష్టం. బాగా గుర్తుంచుకోండి, మీరు 10 రూపాయలకు చేసే అఫర్మేషనే 100 కోట్లకు కూడా ఉంటుంది. అంతే. దీనికి ఎంత మనం చేస్తామో దానికి అంతే చేయాలి. 100 కోట్లు కదా, అది ఎప్పటిదాకా కావాలి, ఎలా వస్తుంది, మీరు దాని గురించి ఆలోచించి ఉబ్బి తబ్బిబ్బైపోయి ఏమో చేస్తే అక్కర్లేదండి. జస్ట్ దీనికి ఎంత అఫర్మేషన్ చేస్తారో దానికి కూడా అంత అఫర్మేషన్ చేయండి. దాదాపు మా గ్రూప్లో కనీసం ఒక 10-20 మంది ఆ టార్గెట్ దగ్గరకు వచ్చారు. ఇంకొక నెల ఉంది మనకి టైం, ఆలోపు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా టార్గెట్ పెంచిపోతున్నాను. అందరూ సంపాదించాలి, 1,00,000 కోట్లు సంపాదించాలి. అది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం మేము. ఎవరిది వాళ్ళు సంపాదించుకొని ఎంజాయ్ చేయండి, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కాంప్లైంట్స్ వస్తున్నాయి నాకు చాలా. గురువుగారు మేము పలానా ఆయనకి నమ్మి డబ్బు ఇచ్చాం, మా సొంత మనిషి అండి, మేము అలా అనుకోలేదు, మా బామ్మరిది లేకపోతే మా మామగారు ఏదో చెప్తున్నారు, ఇచ్చేసామండి, ఇలా అవుతుంది అనుకోలేదండి, ఇన్ని లక్షలు పోయినాయి. ఎవరిని నమ్మమన్నానండి. నేను ఇంత గతంలో వీడియోలో కూడా చెప్పాను, డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకోండి, ఇంకేమైనా ఎంజాయ్ చేయండి, ఇంకేమైనా వస్తువులు కొనుక్కోండి, సంపద కొనుక్కోండి, ప్లాట్లు కొనండి. ఎవరికి కూడా మీరు పొరపాటుని ఇవ్వకండి, ఇవ్వద్దు. మీకోసం వచ్చింది అది, మీరు ఇతరులకు ఇచ్చి నాశనం పట్టించుకోవడానికి కాదు. మీ యొక్క మైండ్ ఎలా తయారైపోయిందంటే, ఒక ఇరుకు చట్రంలో ఇరుక్కుపోయింది. దాని నుంచి ముందు మీరు బయటపడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. చిన్నపిల్లలు ఉన్నారండి మన దగ్గర. మనం ఏం చేస్తాం, అమ్మా నాన్న ఎవరైనా కానీ
ఒక 10 రూపాయలు 50 రూపాయలు ఇస్తాం కొనుక్కోవడానికి. వాడు ఏం చేస్తాడు, ఎమ్మటే వెళ్ళి కిరాణా షాప్లో కాలిచ్చేస్తాడు. మళ్ళీ సాయంత్రంలో మళ్ళీ నాన్నగారు లేకపోతే ఇంకెవరో మళ్ళీ 10 రూపాయలు 5 రూపాయలు తీసుకొని ఇవ్వగానే మనకి ఏం తెలిసిందంటే దాంతో కొనుక్కొని తినాలనేది నేర్పించినాం పిల్లలకి. ఇదే మీరు పాశ్చాత్య దేశాల్లో చూడండి, మీరు 10 రూపాయలు ఇచ్చేయాలంటే 100 రూపాయలు ఇచ్చారంటే ఎమ్మటే ఆ పిల్లాడు వెళ్ళి షేర్ కొనుక్కుంటాడు. ఎంత తేడా ఉంది ఇక్కడ వాళ్ళకి మనకు తేడా. చిన్నప్పటి నుంచి డబ్బుని ఎలా మనం మల్టిపుల్ చేయాలి, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఇదంతా అక్కడ నేర్పబడుతుంది. మన దగ్గర ఇక దానికి రివర్స్. నేను మాట్లాడండి ఇక్కడ టీవీ సముఖంగా ఏమవుతున్నారు పిల్లలు అసలు. నేను మీ టీవీ సముఖంగా నేను చెప్పదలుచుకున్నాను కొన్ని విషయాలు. అసలు ఈ మనీ సబ్జెక్ట్ నేను కాలేజ్ స్టూడెంట్స్కి ఇవ్వదలుచుకున్నానండి. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే 1 లక్షలు పెట్టేసి ఇంజనీరింగ్ చేసేసి ఆ జాబ్ దొరకక వాడు ఎక్కడో మళ్ళీ 5-10 వేలకు జాబ్ చేస్తున్నాడు అక్కడిక్కడ. ఈరోజు ఒక మామూలు 10th చదివిన పిల్లాడు ఒక దగ్గర జాబ్ చేస్తున్నాడు, వాడికి 10-15 వేలు ఉంది. ఇంత ఇంజనీర్ చదివి ఇన్ని లక్షలు పెట్టి మళ్ళీ వాడికంటే ఎక్కువ చదువు ఉండి కూడా వాడి దగ్గర పనిచేస్తున్నాడు. ఎంత అసహ్యంగా, ఎంత బాధాకరంగా ఉందండి. ఎందుకు అసలు ఈ ఆర్థిక దుస్థితి ఎందుకు వచ్చింది, ఈ ఆలోచనలు ఎందుకు రావట్లేదు అందరికీ? కాబట్టి ఇప్పుడు మనం ఒక ఏజ్లో ఉన్నాము, ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ దొరికింది అనుకున్నాం. కానీ కరెక్ట్గా కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అందరికీ జాబ్ కావాలి. ఎక్కడ వస్తుందండి జాబ్? అందరికీ ఎవరికి వచ్చిందండి జాబ్? అవన్నీ అవసరం లేదు, మీకు డబ్బు కావాలి. జాబ్ అయినా డబ్బే. జాబ్ కంటే ఎక్కువ సంపాదించగలరు మీరు బిజినెస్ చేస్తే. మీరు కేవలం అఫర్మేషన్ చేయండి. ఎంత డబ్బు కావాలి, ఎలాంటి జాబ్ కావాలి, ఇవన్నీ మీరు అఫర్మేషన్ చేయొచ్చు. కేవలం డబ్బే కాదండి, ఇక్కడ మీరు ఏవైనా అఫర్మేషన్ చేయొచ్చు ప్రపంచంలో. అవన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదైనా కావచ్చు, ఎవ్రీథింగ్. మీరు అమెరికా పోవాలనుకున్నారా, ఆస్ట్రేలియా పోవాలనుకున్నారా, అక్కడ స్థిరపడాలనుకున్నారా, అక్కడ నుంచి వస్తువు ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఒక వస్తువు కనుక, ఒక బుక్ ఉంది ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద లైబ్రరీ ఇంగ్లాండ్లో ఉంది, అక్కడ నుండి ఒక బుక్ కావాలని కోరుకున్నారు మీరు, అది బయట ప్రింట్ లేదు, దొరకట్లేదు. ఎంతో రీసెర్చ్ చేశారు, సెర్చ్ చేశారు. మీరు సెర్చ్ చేసిన ఆ బుక్ ఎక్కడ ఉందంటే లండన్ లైబ్రరీలో ఉందని మీకు తెలిసి. ఇప్పుడు ఆ బుక్ మీరు కావాలనుకున్న మరుక్షణం అండి, మీరు నమ్మండి, ఆ బుక్ మీరు కావాలనుకున్న మరుక్షణం ఆ బుక్ ఆ లైబ్రరీ నుంచి కదలడం మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ వైబ్రేషన్స్ పోయి దాన్ని తాకుతాయి. అది ఎలా వస్తుంది మీ దగ్గరకు సంబంధం లేదు. ఎవరో అనుకోకుండా అక్కడ తీసుకొని ఇంకా ఎవరికో ఇవ్వడం. అలా ఇండియాకి ఎవరో వస్తుంటే అనుకోకుండా బుక్ బాగుందని చదవండి ఇవ్వడం. ఈ తీసుకున్న వ్యక్తికి మనం బంధువు కావడం లేదా ఒక ఫ్రెండ్ కావడం, అనుకోకుండా బుక్ నా చేతికి వచ్చిందిరా ఇది చూడు చదవని ఇవ్వడం. మీకు ఎలా వస్తుంది సంబంధం లేదు. అలాగే డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ముందు డబ్బుని ఎలా సంపాదించాలని దాని మీద దృష్టి పెట్టండి. మీ కాలేజ్ పిల్లలు, మీ పిల్లలు వయసులో ఉన్నారు, వాళ్ళందరికీ సబ్జెక్ట్ ఇవ్వండి దయచేసి. ఎందుకంటే ఈరోజు ఏమవుతుందంటే ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, జాబ్ లేదు, మళ్ళీ తండ్రి సంపాదన మీదనే ఆధారపడుతున్నాడు పిల్లాడు. దీనికి నేను మంచి టెక్నిక్ చెప్తాను. ఓకే సార్. అంటే తండ్రి సంపాదన మీద ఆధారపడకుండా ఒక పిల్లాడు ఎలా బతకాలి? ఫస్ట్ 10th అయిపోగానే ఇంజనీర్లు అవన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఎన్నో చేసి ఖాళీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 10th కాగానే కరెక్ట్గా పిల్లని ఏం చేస్తారంటే ఇంటర్లో జాయిన్ చేయండి. ఆ ఇంటర్లో జాయిన్ చేసి ఏం చేస్తారంటే కాలేజీ టైం అయిపోయిన తర్వాత ఒక టెక్నికల్ వర్క్ నేర్పించండి ఏదైనా. అంటే ఏమవుతుందంటే కరెక్ట్గా టీనేజ్లోనే డబ్బు మీద దృష్టి పడుతుంది. ఇక్కడ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని మీద దృష్టి పడుతుంది. ఈ 2 years కాలేజ్ అయిపోయేలోపు ఈ అబ్బాయి ఆ 2 yearsలో నేర్చుకున్న వర్క్ మీద ఎక్స్పీరియన్స్ వచ్చి తన కళ్ళ మీద తను నిలబడి తల్లిదండ్రులకి ప్యాకెట్ మనీ కూడా అడగకుండా ఇంకా రివర్స్లో ఇంట్లో ఇస్తాడు. ఆ తర్వాత డబ్బులతో డిగ్రీ చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వాడి సంపాదన అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇచ్చేస్తాం. ఇంకా మీరు ఆలోచించేదేమో ఇది కాదు మనకి. మావాడు ఏం చేయడు, మావాడు అవన్నీ ఎందుకు చేస్తాడు, ఇవి ఎందుకు చేస్తాడు, వాడికి ఏం అవసరం. నేను హైదరాబాద్లో చదివిస్తాం, బెంగళూరులో చదివిస్తాం. ఏమవుతుంది మళ్ళీ అంత చదివిన తర్వాత మళ్ళీ వాడు ఎక్కడున్నాడు? మళ్ళీ అది 10-15 వేలు జాబేనా? ఎందుకు మీ ఆలోచనలు ముందుకు పోవట్లేదు? ఆలోచించండి బాగా. పిల్లలకి డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి ముందు నేర్పించండి. ఖర్చు పెట్టడం నేర్పిస్తే చాలండి, ఎందుకంటే వాడి సంపాదించుకుంటాడు. నీకు ఖర్చు పెట్టడం అలవాట్లేదు. కొందరు ఉంటారు, పిసినారులు ఉంటారు, వాడు ఏం చేసుకుంటాడు, అంతా జమ చేసుకుంటాడు వాడు. అది ఏమైపోతుంది, లాస్ట్కు మురికి పట్టిపోతుంది. వాడికి కూడా దొరకదండి చివరిలో. అలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను, ఎంతమందిని చూశాను. వాడు కూడా అనుభవించలేక అటు ఇటు కాకుండా ఎటో పోతుంది. దొంగలు ఎత్తుకుపోవడం కానీ, అది కానీ ఇది కానీ, లాస్ అయిపోవడం కానీ ఇది జరుగుతుంది. కాబట్టి డబ్బును ముందు ఖర్చు పెట్టండి. ఫస్ట్ ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ విషయం. ఓకే ఫ్రెండ్స్, మీ తంత్ర చాలా ఫేమస్ అండి. తంత్ర ఏమన్నా చెప్తారా?
నేను ఇంతకుముందు చెప్పాను, మీరు వీడియోలో కూడా చెప్పాను, నేను పిల్లలకి అడగకముందే డబ్బులు ఇచ్చేయండి ఇంట్లో. ఓకే, పిల్లలకి అడగకముందే డబ్బులు ఇచ్చేయండి. ఇప్పుడు మీరు చేసే తంత్రం ఏదైతుందో మీకు అనుకోకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే పరిస్థితులు ఒకే రకమైనటువంటి ఆర్థిక దుస్థితి ఏర్పడుతుంది. అంటే నిర్బంధం, వచ్చే డబ్బులు రావు, ఇద్దామంటే డబ్బులు ఉండవు, మొత్తం టైట్ అయిపోతుంది, పరిస్థితి అంతా టైట్ అయిపోతుంది, మీకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు పని చేయండి, చిన్న చిట్కా చెప్తాను. చాక్లెట్స్ ఆర్ స్వీట్స్. ఇప్పుడు మీరు ఒక కాంప్లెక్స్లో ఉన్నారు, లేదంటే మీరు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, లేదంటే ఒక పని చేయండి, చిన్న స్కూల్ ఉంది మీ దగ్గరలో, అర్జెంటుగా పోయి పిల్లలకు స్వీట్స్ పంచేయండి. అక్కడ అది చేసిన తర్వాత మీకు ఇదంతా ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీ సమస్య కాదు, కొన్ని ప్రకృతి ఉంటుంది, అది అలా ఉంటుంది, అది దానికి ఇంకా నేను ఇక్కడ డెప్త్గా నేను చెప్పలేను. దానికి చాలా శుభం అండి. పిల్లలకు స్వీట్లు పంచడం వల్ల గణపతి సంతోషిస్తాడని చెప్పేసి చెప్తారు. కాబట్టి విఘ్నాలకు అధిపతి అయినాయి. కాబట్టి మీరు పిల్లలకు స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ పంచడం వల్ల వీలైతే జేబులో ఒక గుప్పటి చాక్లెట్లు పెట్టుకోండి. అనుకోకుండా మీరు ఆ కాంప్లెక్స్లో చూస్తుంటే పిల్లలు అంకుల్ అంటుంటారు, తీసి ఇచ్చేయండి పోయిదాం. చాక్లెట్ అంకుల్ అంటారు, చాక్లెట్ మామయ్య అంటారు, స్వీట్ మామయ్య అంటారు, అలా పేరు కూడా పడిపోతుంది. మీకు అన్ని రకాలుగా అనుకూలం అవుతుంది. చాలా బాగా పనిచేస్తుందండి ఈ తంత్రం. చక్కగా పిల్లలకు స్వీట్లు పంచండి, లేదా చాక్లెట్స్ పంచండి, మీ పనులన్నీ అయిపోతాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.